నడిపించబడుతున్న మన భవిష్యత్తు జీవితంలో నువ్వు కాల్చబడాలి. చాలామంది కాల్చబడినటువంటి శరీరం ఆశ్చర్యంగా ఉంటుంది, కాల్చబడినటువంటి చేపల టేస్టు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి యేసుక్రీస్తుని శిష్యులందరూ వెతుక్కుంటూ వస్తున్నారు. ఎందుకు ఎత్తుకుంటూ వస్తున్నారో పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఏంటో యేసుక్రీస్తు, ఏంటో మీ శిష్యులు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారు, ఎందుకు ఎత్తుక్కుంటూ వస్తున్నారని యేసుక్రీస్తుని అడుగుతుంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు నన్ను ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నారు తెలుసా? వాళ్ళకి గలిలయ సముద్రం దగ్గర కాల్చబడిన చేపలు నేను పెట్టాను, నిప్పులతో కాల్చిన చేపలు నేను పెట్టాను కాబట్టి ఆ చేపలు చాలా టేస్ట్గా ఉన్నాయి కాబట్టి అందుకు మరొకసారి నన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఆమేన్. నిప్పులతో కాల్చబడిన కొలిమిలో మన జీవితాన్ని నడిపించుకోవాలండి. కాల్చబడాలి, కొలిమిలో మనం కాల్చబడాలి. కొలిమిలో ఏ వస్తువు వేసినా, చెత్త వేసినా, ఏమండి పెద్ద రాడ్డు పెట్టినా, తుక్కుపట్టినటువంటి గొడవలు వేసినా, తుక్కుపట్టిన కత్తి వేసినా అది కాల్చబడుతూ ఉంది. కాబట్టి ఆ దానికి ఒక చూడముచ్చటి ఆకారం వస్తుంది. ఈ రోజున మన జీవితంలో కూడా యేసయ్య మనలను చూడముచ్చటి ఆకారం మనలో చూడాలి. ఆయన మనల్ని ముద్దాడాలి, ఆయన మనల్ని ఆదరించాలి. అంటే నువ్వు కొలిమిలో కాల్చబడాలి. నేను కాల్చబడంలే, నా వల్ల కాదులే అని మనం అనకూడదండి. ఇప్పుడు మనం గమనిస్తే చేప మొక్కలు ఉంటాయి. చేప మొక్కలు మనం ఏం చేస్తాం, బాగా ఏపుడు చేసినప్పుడు అది దాన్ని కాలుస్తున్నప్పుడు ఒకసారి పైకి ఎగిరిపోద్ది. ఎందుకు ఎగిరిపోద్ది తెలుసండి? దానిలో పచ్చితనం ఉండటం వల్ల ఆ చేప మొక్క ఎప్పుడైతే మనం బాగా ఈట్ చేస్తూ దాన్ని ఎప్పుడైతే ఫ్రై చేస్తూ ఉంటామో అది ఒక్కసారి పైకి ఎగిరిపడుతున్నప్పుడు దాన్ని మళ్ళీ గండి తీసుకొని ఆ నూనెలో నక్కి పెడతామండి. అది బాగా కాలిన తర్వాత ఎండిపోయిన తర్వాత అది పైకి ఎగరదండి, పైకి ఎగరలేదు, ఇక దానికి ఎగరటానికి స్థానం లేదు. ఎందుకంటే పచ్చంతా కాల్చబడింది. ఈరోజున మన దైవందరం జీవితంలో ఎన్నో పచ్చి అనుభవాల వల్ల ఉంటే పచ్చితనము, ఆ పచ్చితనం వల్ల కాల్చబడాలి. కోపం ఒక పచ్చితనం, లోకం ఒక పచ్చితనం, చేదు ఒక పచ్చితనం. ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితంలో కాల్చబడతాయో కాల్చబడిన అప్పం వలె, ఆమేన్, అది రుచిగా ఉంటుంది. ఆమేన్. నువ్వు నేను కొలిములోకి వచ్చాము. ఈ కొలిములోకి వచ్చిన మన దైవాందన జీవితంలో కొలిమిలో చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కొలిమిలో? ఆ కొలిమి ఏం కొలిమో ఒకసారి మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి ధ్యానించుకుందాం. చాలమ్మా, ఒక్క నిమిషం. ఇంకొక మాట కూడా 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. చాలు, దేవునికి స్తోత్రం. యెరూషలేము అనేటువంటి యెరూషలేములో ఏముంది? కొలిముంది. సియోనులో ఏముంది? అగ్ని ఉంది. ఇప్పుడు వీళ్ళు యెరూషలేములో కూడుకున్నటువంటి పెంతెకోస్తు దినమందు 120 మంది కలిసి ఒక మేడ గది మీదకి వెళ్ళి కొలిములో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. బాగా ఆలోచించాలి. కొలిములో కూర్చొని 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మాకు ఆత్మ కావాలి, కొలిములో మేము కాల్చబడాలి. 10 రోజులు కలిసి ప్రార్థన చేస్తున్నారండి. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఒకరోజు కాదు, వీళ్ళలో యేసుక్రీస్తు తల్లి కూడా ఉంది, వీళ్ళలో పేతురు కూడా ఉన్నాడు, 12 మంది శిష్యులు కూడా ఉన్నారు.
పురుషులేమి స్త్రీలేమి 120 మంది కలిసి యెరూషలేమని కొలిమిలో కూర్చొని మేడగది మీదకి వెక్కి వీళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆమేన్. ఎప్పుడైతే కొలిమిలో కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించారో, వినండి, ప్రార్థన చేయటం ప్రారంభించారో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడైనా కాల్చాడు. అగ్గి కొలిమిలో కాల్చబడే అనుభవం ఉంటుంది. కొలిమిలో ఏమండి మనకున్నటువంటి మస్టు, మనకున్నటువంటి డస్టు, మనకున్నటువంటి అపవిత్రతని శుద్ధితో దేవుడు కొట్టుచున్నప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రాత్రి మన జీవితంలో కొలిమి, ఈ 108 మంది కలిసి యెరూషలేమని కొలిమిలో కూర్చున్నారు కాబట్టి, ఆ కొలిమిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో కూడా మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం. రేపేమి జరుగుతుందో తెలియని పరిస్థితి, ఈ రాత్రి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి, లోకం ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి. ఇంట్లోంచి మనిషి బయలుదేరి ఏమండి వెళ్తున్నాడు, మరలా తిరిగి వస్తాడో రాని పరిస్థితుల మధ్యలో సాతాను యమా స్పీడుగా ఉంటున్నాడు, యమా కుయితుగా పనిచేస్తున్నాడు, యమా ఎంత త్వరితముగా వాడు నడిపించబడుతున్నాడో మనం గ్రహించాలి. అయితే కొలిమిలో నీ జీవితాన్ని, యెరూషలేమనే కొలిమిలో, సంఘమనే కొలిమిలో ఎప్పుడైతే నువ్వు నేను కాల్చబట్టడానికి ఇష్టపడతామో, కొలిమిలో పెట్టబడతామో, కొలిమిలో దేవుడు మనల్ని ఉంచుతాడో, అప్పుడు మనను పరిశుద్ధపరచుటకు ఆ కొలిమిలో ఉన్న వేడి, ఆ ప్రభావం నిన్ను తాగుతుంది. చేతులు చాపి గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పాలి, దేవునికి స్తోత్రా. ఆ కొలిమిలో ఉన్నటువంటి ప్రభావం నిన్ను తాగుతుంది. ఆ కొలిమిలో ఉన్నటువంటి అగ్ని నిన్ను నన్ను ముడుతుంది. ఆ కొలిమిలో ఉన్నటువంటి అభిషేకం నిన్ను నన్ను తాగుతుంది. చూశారండి, మనం గమనించాలండి. గనుక వీళ్ళు, అందుకనే అక్కడ భక్తుడు కూడా ఏమని చెప్తాడు, ఇబ్బంది కొలిమిలో దేవుడు నన్ను పరీక్షించి ఉన్నాడు. కొలిమి ఒక విధముగా ఉండదండి. ఇబ్బంది అనే కొలిమి కావచ్చు, పరిశుద్ధాత్మ అనే కొలిమి కావచ్చు, యెరూషలేము సంఘములో కొలిమి కావచ్చు. ఆ మాట కూడా యెషయా గ్రంథం చూద్దాం మనం. దేవుడు నన్ను ఇబ్బంది కొలిమిలిసి పరీక్షించుచున్నాడు అంటారు. చదవండి ఆ మాట. నలభై 8వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. ఆమేన్. నేను నిన్ను పుటమ వేసి తిని. దేవుడు మనల్ని పుటమ వేస్తున్నాడు. దేవుడు మనల్ని పుటమ వేస్తున్నాడు. దేవుడు మనల్ని పుటం వేసినప్పుడు ఎందుకు పుటం వేస్తాడు చెప్పండి? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు పుటం వేస్తాడండి? ఒక ఉపయోగపడే పాత్ర, ఇనండి, ఒక ఉపయోగపడే పాత్ర అది రేపు మరలా ఉపయోగించుకోవాలంటే ఏం చేస్తాం? దాన్ని శుభ్రముగా చెత్తేసి మసేసేసి శుభ్రముగా కడుక్కుంటాం. నెక్స్ట్ రోజు ఉపయోగపడుతుంది. దేవునికి నువ్వైనా నేనైనా ఒక ఉపయోగపడే పాత్రగా మార్చబడుటకు దేవుడు మనల్ని కొన్ని సందర్భాలు పుటము వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పుటము వేస్తాడు ఆయన. పుటం వేయకుండా ఏముండడు, పుటం వేస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు పుటం వేస్తాడు. ఇప్పుడు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. ఆమేన్. యెరూషలేములో కొలిమి ఉంది. ఆ కొలిమిలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ కొలిమిలో దేవుని ప్రభావం ఉన్నది. ఆ కొలిమిలో దేవుని యొక్క వెలుగున్నది. ఇప్పుడు ఇబ్బంది వస్తే మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. వినండి, కొంతమంది అంటారు నిన్న మనం చూస్తే మంగళవారం రోజున మరి అయ్యగారు ఏమండి గొప్ప సేవకుడండి, ఘనమైన పాత్ర, యేసయ్యకి మంచి పరిచారకుడండి, ప్రపంచ దేశాలు వాడబడుతున్న దేవుని సేవకుడండి.
మరి నిన్న మనం చూస్తే మంగళవారం రోజున రాజమండ్రి దగ్గర మరి చనిపోయినట్లుగా మరి మనం చూస్తున్నాం. చనిపోయారు, సమాధి కార్యక్రమం కూడా అయిపోయిందండి. మంచి సేవకుడు చూడండి, హతసాక్షిగా దేవుని కొరకు మార్చబడ్డాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, రక్తాన్ని చిందించారు. చూడండి, ఇప్పుడు అలాగనే ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించినప్పుడు, నన్ను పరీక్షించినప్పుడు, కొలిమిలో ఉండటానికి నువ్వు ఇష్టపడినప్పుడు, ఆ ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను నన్ను పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు, నువ్వు నేను దేవునికి చూడముచ్చటగా కనిపించాలి. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రము కలుగునగాక. దేవునికి ఒక చూడముచ్చటైన బిడ్డగా నువ్వు నేను మార్చబడాలి. చూడముచ్చటగా మనం ఉండాలి దేవునికి. చూడండి, ఇక్కడ యెరూషలేములో కొలిముంది. యెరూషలేములో కొలిమిలు ఏమేమి ఉంటాయి? నిప్పులు ఉంటాయి. కొలిమిలు ఏముంటాయి? బొగ్గులు ఉంటాయి. కొలిమిలు ఏముంటాయి? గాలి కొట్టి మిషన్ ఉంటుంది. కొలిమిలు ఏముంటాడు? కమసిల వాడు ఉంటాడు. కొలిమిలో ఏముంటుంది? శుద్ధి ఉంటుంది. కొలిమిలు ఏముంటుంది? ఏమంటే చెప్పండి, దాన్ని సరి చేయటానికి సమ్మటి కూడా ఉంటుంది. అలాగే నీ రాత్రి మన దైవాంధన జీవితంలో యెరూషలేము కొలిమిలో మనం ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాలు దేవుడు మనల్ని కొడతాడు. కొన్ని సందర్భాల దేవుడు మనలను శుద్ధీకరిస్తాడు. కొన్ని సందర్భాల దేవుడు మనలను పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో కొలిమిలో ఉన్నప్పుడు మనం ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ఒక నూతనమైనటువంటి ఈటిగా మార్చబడాలని దేవుడు మనకు పదును పెడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. పదును పెడుతూ ఉంటాడు. కొలిమి దగ్గర తీసుకెళ్లకుండా, గొడ్డల్ని సానబట్టకుండా చెట్టు నరకాలంటే సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. దేవుడు మనల్ని పదును పెడుతున్నప్పుడు ఆ పదును వాక్యము చేత పదును పెట్టవచ్చు. ఏమండి, అభిషేకం చేత పదును పెట్టవచ్చు, ప్రార్థన చేత పదును పెట్టవచ్చు, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మంట చేత నిన్ను నన్ను యేసయ్య పదును పెడుచున్నప్పుడు ఆ పదును మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఆమేన్. చేతుల చాపి గట్టిగా చెప్తున్నా హల్లెలూయా. ఇద్దరు కలిసి, స్నేహితులు కలిసి ఒక అడవికి వెళ్ళారట. పెద్ద పెద్ద చెట్లు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. అడవికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక స్నేహితుడేమో మాట్లాడుకున్న చెట్ల దగ్గరికి వెళ్ళి గొడ్డలు తీసి కొడుతున్నాడట. ఎంత కొడుతున్నా కానీ ఆ గొడ్డలి ముదిబారిపోయింది కానీ తెగటం లేదు. ఇంకొక స్నేహితుడు మాత్రం ఆ గొడ్డలతో కొడుతున్నాడు. మళ్ళీ వచ్చి సానబెట్టి దాని మీద ఇలా కొలిమిలు పెట్టి ఇలా రుద్దుతున్నాడు. మరలా కొడుతున్నాడు అంటండి. అలా సానబెట్టి ఎప్పుడైతే రుద్ది దాన్ని కొడుతున్నాడు, గొడ్డలను తీసుకున్న పెద్ద పెద్ద మ్రాళ్ళను తెగి కింద పడిపోతున్నాయి. ఈయన మాత్రం ఎంత శక్తిని ఉపయోగించినా కానీ అది మొద్దుబారిపోయింది. కానీ ఆ చెట్టు నరకబట్టం లేదు. గొడ్డలతో ఎన్ని దెబ్బలేసినా కానీ అది ఎదురు తిరుగుతుందండి. అడిగాడట, ఏంటి నువ్వు నేను ఒకటే గొడ్డలుగా తెచ్చుకుంది, మరి నువ్వేం తొందరగా నరికేస్తున్నావు, నాకేమో ఎదురు తిరుగుతున్నాయి పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు అని అంటున్నప్పుడు ఆయన చెప్తాడంట, మధ్యలో నేను ఆ గొడ్డలకి సానబెడుతున్నాను, కొలిమిలు వేసి రుద్దుతున్నాను, నీళ్ళు పోసి ఇలా రుద్దుతున్నప్పుడు అది బాగా పదునైపోతుంది. ఆ పదుని దెబ్బకి ఆ చెట్టు వ్రేళ్ళన్నీ కూడా తెంచబడుతున్నాయి, ఆ చెట్టు మొదలంతా కూడా నరకబడుతుందని చెప్పాడట. దేవునికి స్తోత్రం. సులువుగా ఉండేదాన్ని మనం తెలుసుకోవాలండి. కష్టంగా ఉండే వాటిని ఏమండి సులువుగా చేయుటకు కొలిమి ఉపయోగపడుతుంది. ఆమేన్. ఈ రాత్రి మన దైవాంధన జీవితంలో కూడా కొలిమనే యెరూషలేములో ఉన్న నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకైనా నా బ్రతుకైనా ఎలా ఉంది? నువ్వు నేను దేవుని సన్నిధిలో ఒక పదునైన వీటగా మార్చబడాలి. వీటిగా మార్చబడాలి. పదునుండాలి. వీటికి కత్తికి పదునుండాలి. ఏమండి, కత్తి అంటే ఏంటి? దేవుని వాక్యము. ఆమేన్. వాక్యం వింటున్న మన జీవితంలో పదునుగా మార్చబడుతున్న వాక్యం మనలోనికి వస్తుంది, మన అంతరంగంలోకి వస్తుంది, మన మనసులోనికి వస్తుంది. అది రెండు విధాల క్రియ చేస్తూ ఉంటుంది. అది రెండు విధాల పనిచేస్తూ ఉంటుంది.
పరిశుద్ధాత్మని యొక్క కొలిమిలో ఉన్నటువంటి నీ జీవితం. ఏబు జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఏబుని ఇబ్బంది కొలిమిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఇబ్బంది కొలిమిలోకి తీసుకుని వెళ్ళాడు. ఏమన్నాడు? మొత్తం దేవుడు ఇచ్చాడు. వినండి, మొత్తం ఇచ్చాడు. ఇచ్చినవి అన్నీ కూడా దేవుడు మరలా తీసుకున్నాడు. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. గమనించండి, యేసయ్య ఆజ్ఞ లేనిది, యేసయ్య చిత్తము లేనిది మన జీవితంలో ఏది కూడా జరగదు. దేవుని బిడ్డల జీవితంలోనే యేసయ్య చిత్తము జరిగిద్ది. దేవుని బిడ్డల జీవితంలో, దేవుని ఎరగని బిడ్డల జీవితంలో, దేవుని గురించి తెలుసుకోకుండా ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో దేవుని చిత్తం జరగదు, దేవుని ఆజ్ఞ కూడా జరగదు. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుడు ఏబుని ఇబ్బంది కొలిములను పరీక్షించి పరిశోధించినప్పుడు ఎలా మార్చబడ్డాడు? మొత్తం దేవుడిచ్చాడు, మొత్తం దేవుడు తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం దేవుడిచ్చాడు, మొత్తం దేవుడు తీసుకున్నాడు. ఇబ్బంది కొలిములో ఎలా ఉన్నాడు? పదునుగా ఉన్నాడా? మొద్దుబారిపోయి ఉన్నాడా? దిగజారిపోయాడా? దివాలెత్తాడా? ఏ విధంగా ఉన్నాడు? దేవుడు వచ్చెను, దేవుడు తీసుకునేను. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏమిటి? పదునుగా ఉన్నాడు. కొలిమిలో దేవుడు నన్ను పరీక్షించాడు, పరిశీలించాడు, ఆయన నన్ను శోధించాడు. మరి పదునుగా ఉన్నటువంటి ఏబు జీవితంలో మనం చూస్తే ఆ పదును సాతాను జయించుటకు, శత్రువులను జయించుటకు, స్నేహితులను అవిశ్వాసాన్ని జయించుటకు, లోకాన్ని జయించుటకు ఏబులో ఉన్నటువంటి పదును ఆయనకు రెండంతలుగా ఆశీర్వాదాన్ని కలుగు చేసెను. ఆమేన్. చూశారండి, కొలిమిలో పరీక్షించబడ్డాడు, ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడ్డాడు. నిజంగా మరి అయ్యగారు, ప్రవీణ అయ్యగారు, పాస్టర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య మంచి సాక్ష్యం ఇచ్చారు. మేము పరిచర్యని ఆపము, ఈ పరిచర్యని ముందుకు తీసుకుని వెళ్తాం. ఆయన ఏ ఆశలైతే కలిగి ఉన్నాడు, ఏ తలంపులైతే కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశములో అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశములన్నీ నేను నాకు ఇచ్చిన బిడ్డలం కలిసి పరిచర్యని ముందుకు సాగిస్తామని ఇలా జరిగిందన్నప్పుడు వాళ్ళని మేము క్షమిస్తున్నామని చెప్పారండి. చూడండి, అది కొలిమిలో పరీక్షించినప్పుడు నువ్వు పదునైన వ్యక్తిగా మార్చబడాలి, పదునైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకని కుటుంబంలో ఒక యజమాని నిలబట్టుకు కుటుంబంలో భార్య ప్రార్థన చాలా అవసరం. ఆ ప్రార్థన చాలా అవసరమై ఉంది. ఆ ప్రార్థన వల్లే మరి ప్రవీణ్ అయ్య గారు అంతగా దేవుని పరిచర్యలో వాడబడ్డారండి. మనకి ఆధారం లేకుండా ఏ వ్యక్తి కూడా నుంచోలేడండి. మనకు బలం లేకుండా కాళ్ళతో మనం నుంచోలేమండి. మరి ఈ రాత్రి మన జీవితంలో కూడా యెరూషలేములనే కొలిమిలో, యెరూషలేములో కొలిమి ఉంది. ఈ కొలిమిలో ఉన్నట్టు మన జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి. వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, లోకం వైపు, మనుషుల వైపు చూసి ఏమండి నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నావు? లోకములు అందరూ మన వైపు ఉంటారు, లేదు మనకు దూరంగా ఉండొచ్చేమో, కానీ మనం ఇబ్బంది కొలిములో యేసయ్య నన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పదునైన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక అని నువ్వు చెప్పాలండి. నువ్వు చెప్పాలి, దేవునికి స్తోత్రము కలుగునాక నువ్వు చెప్పాలి. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆనందపడతాం. దేవుడు మనల్ని పరీక్షించి ఇబ్బంది కొలిమిలో నడిపిస్తున్నప్పుడు, యెరూషలేమనే కొలిమిలో మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఏమండి సమ్మడి దెబ్బలు తగులుచున్నప్పుడు, దేవుడు మనలను శోధిస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు, మనల్ని దేవుడు నిలువెల్లా చూస్తున్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు ఇచ్చినప్పుడు స్తోత్రం అని దేవుడు ఏలేదు ఆత్రం అందామండి. అలా ఉండకూడదండి. మన విశ్వాసం అలా ఉండకూడదు, మన యొక్క పట్టుదల అలా ఉండకూడదు, మనం అలాంటి అనుభవాలు ఉండకూడదు. ఎప్పుడైనా ఒకరోజు చనిపోవాలి తప్పదండి. అది మంచి సాక్ష్యము కలిగి దేవునికి ఒక ప్రీతికరమైన పాత్రగా మార్చబడి నీ జీవితాన్ని, నా జీవితాన్ని నడిపించుకోవాలండి. చూడండి, ఇబ్బంది కొలిమిలో యోబు పరీక్షించబడ్డాడు. దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు. దేవునికి
ఇచ్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. యోబు ఎలాంటి వాడు? కొలిమిలో పరీక్షించబడినప్పుడు పదునైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ రాత్రి కూడా 100 మంది కలిసి మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు వాళ్ళని కొలిమిలో 10 రోజులు పరీక్షించాడు. ఆ కొలిమిలో వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో కొలిమిలో కలిగేటువంటి అనుభూతి ద్వారా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చదువుదాం. అపొస్తలుల కార్యములు చూద్దాం. ఆ మాట కూడా మనం చేతులు చాపు గట్టిగా చదువుదాం. ఏం జరిగిందో చదువుదాం మనం. 2వ అధ్యాయం ఆమేన్. కొలిమి ద్వారా కలిగిన అనుభవం ఏమిటంటే వారు కూర్చున్న వీళ్ళంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. అందుకనే మొత్తుకొని చెప్పేది ఏమిటంటే దర్శనము కావాలి మనకి. పరిశుద్ధాత్మ పొందినప్పుడు కొలిమిలో నిన్నును నేను కొలిమనే అనుభవంలోకి వచ్చిన మన జీవితంలో కొలిమిలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మని కొలిమిలో పరీక్షించుతున్నప్పుడు దేవుడు వారికి ఒక్కొక్కరికి ఎన్నో అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. ఆమేన్. దర్శన వరము పొందారు వాళ్ళు. అది నిన్ను గురించి ఒక దర్శనం కూడా ఉండాలండి. నీ పరిస్థితి గురించి ఒక దర్శనం ఉండాలి. కళ్ళు లేని కబోదిలాగా ఉండకూడదు. నువ్వు ఎవరే మాట చేస్తే ఆ మాటలు నమ్మకూడదు. చెడగొట్టడానికి సాతాను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన మనసుని చెడగొట్టడానికి, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, మనకు రావాల్సిన ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధపడుతున్న సమయంలోనే దుష్టుడు వచ్చి మన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి ఎన్నో విధాలు కూడా క్రియ చేస్తూ ఉంటాడు. ఎన్నో విధాలు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇక దగ్గరకు వచ్చేసింది, తిందాం, ప్లేట్లు అన్నం పెట్టుకొని తిందాం అన్న సమయంలో దగ్గరకు వస్తున్న ప్లేట్లు అన్నం పెట్టుకొని మన దగ్గర తీసుకొస్తున్న సమయంలోనే అన్నం మెతుకులు మన కడుపులోనికి వెళ్ళలేకుండా వాడు వెంటనే ప్లేట్ను ఏం చేస్తాడండి, కింద పడగొడతాడండి. పడగొట్టేస్తాడు వాడు. ఎంత ఏరి సింపుల్గా పడగొట్టేస్తాడు. ఇక దగ్గరకు వచ్చింది, అనుభవించుదా అన్న సమయంలోనే దేవుని ఆశీర్వాదం, దేవుని కృపను పొందుకునే సమయంలోనే అపవాది క్రియ చేస్తాడు. అందుకనే అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, సాతాను ఉచ్చుల్లో మనం పడిపోకుండా, అపవాది ఉచ్చులకి మనం దగ్గర కాకుండా నిన్ను గురించిన ఒక దర్శనం ఉండాలి. పక్కన వాళ్ళు చెప్తే నువ్వు నమ్ము, లోకంలో ఉన్న విషయాలు చెప్తే నమ్ముతా, కానీ ఆత్మీయ నేత్రాలు నీకు వెలిగించబడినప్పుడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, గుడితనం మనలోంచి తొలగించుకున్నప్పుడు, ఆ దర్శనము చూస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ముందు ఏమి జరుగుతుందో దేవుడు మనకి ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు ఏమి జరుగుతుందో దేవుడు ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. అర్థం చేసుకోండి, ముందు ఏం జరుగుతుందో మనం ప్రయాణమే వెళ్తున్నాం, ఏం జరుగుతుంది దేవుడు బయలుపరుస్తాడు. కూర్చున్నాం, ఏం జరుగుతుంది దేవుడు రేపు ఏం జరుగుతుందో బయలుపరుస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో బయలుపరుస్తాడు. అది కళ్ళు తెరిపించబడినప్పుడు పరిశుద్ధాత్మనే అనుభూతి నీకు అవసరం. యెరూషలేములో కొలిమి ఉంది. ఆ కొలిమిలను కాల్చబడినప్పుడు, ఆ కొలిమిలో సుత్తి దెబ్బలు ఆ కొలిమిలో ఏడి, ఆ కొలిమిలో దేవుని యొక్క అభిషేకం నిన్ను నన్ను సరిచేస్తున్నప్పుడు, ఆ అభిషేకము చేత నింపబడ్డప్పుడు, ఆత్మ పూర్తిగా మార్చబడినప్పుడు దేవుడు మనకు ఆ దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనము కలిగి ముందుకు నడిపించబడతాము. ఆమేన్.
దర్శనం లేదనుకో, నిన్ను గురించి ఒక దర్శనం పక్కన ఇంకొక మాట చెప్పిందంటే నమ్మేస్తావు, అంతే, గొంతులో పడిపోయినట్టే. ఇంకొక పక్కన ఆయన ఇంకొక మాట చెప్పాడు అనుకో, నమ్మేస్తాం, గొంతులో పడిపోయినట్టే. అపవాది ఏ విధంగా అయినా వాడు క్రియ చేస్తాడు. వాడు ఎందుకంటే మహాస్పీడ్గా ఉన్నాడు, క్రైస్తత్వం ప్రబలుతుందని అపవాది ఎంతో విధంగా వాడు క్రియ చేస్తున్నాడు. మనకు రావాల్సిన దేవుని కృప దగ్గరికి వచ్చేటమల్లో వాడు దొంగిలించడానికి ఇష్టపడతాడు. అందుకని ఎవరిని దొంగిలించుదామని చదవండి, పేతురు రాసిన పత్రిక. క్రీస్తు విరోధి అపవాది ఎవరిని మృంగుదమని, చూడండి, చదవండి, పేతురు రాసిన పత్రిక. ఎతుకుతున్నాడు, తిరుగుచున్నాడు. అర్థమవుతుందండి? మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదమని గర్జించు సింహం వలె. చూశారండి? ఎవరిని మింగుదమని గర్జించు సింహం వలె ఎతుకుచున్నాడు, తిరుగుచున్నాడు, మింగేస్తున్నాడు. మనుషుల ప్రాణాలు మింగేస్తున్నాడు. మనుషుల విశ్వాసం, వాళ్ళ విశ్వాసాన్ని సైతాన్ని మింగేస్తున్నాడు. సైతాన్ డైరెక్టర్గా రాడు. వినండి, నేను సైతానుని, నేను ఈ వీడిని చూపిస్తాను నా పోరాడాడు. మనుషుల్లోనో కుక్కల్లోనో, ఏమంటే ప్రాముఖ్యము మనుషులోనికి అపవాది ప్రవేశిస్తాడు. ముందు ఎరి సింపుల్గా, ఆ తర్వాత కుక్కలోకి ప్రవేశిస్తాడు, ఆ తర్వాత ఎరి సింపుల్గా లోకంలోకి అపవాది ప్రవేశిస్తాడు. ఎవరినైనా మింగుట్టుకోవడం ఇష్టపడతాడు. ఎక్కడ సమయం దొరికిద్దా అపవాది తిరుగుచున్నాడు, పొంచి పొంచి చూస్తున్నాడు. గనుక ఈ రోజున నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా యెరూషలేములో కొలిమిలో ఉన్నట్టు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? కొలిమిలో మనం కాల్చబడుతున్నామా? కొలిమిలో కాల్చబడినటువంటి గొడ్డలే, కొలిమిలో కాల్చబడినటువంటి బిందె, కొలిమిలో కాల్చబడినటువంటి సుత్తె, కొలిమిలో కాల్చబడినటువంటి ఏమండి నాగలి, దానికి ఒక కర్రు ఒకటి ఉండదండి, అది పొడవుగా ఉంటుందండి, కాల్చబడినది కర్రు అంటారు దాన్ని. అది దుక్కి తినటానికి ఉపయోగపడుతుంది. కొలిమిలో కాల్చబడిన గొడ్డలి చెట్లు నరుగుటకు ఉపయోగపడుతుంది. కొలిమిలో ఉన్నప్పుడు నీకు అభిషేకము నీ మీదకి దిగి వస్తుంది. దర్శన వరము కూడా నీకు ప్రభు ఇస్తాడు. ఆమేన్. అందుకని అక్కడ వాళ్ళు దర్శనంలో కూడా చూచెదరని చూడండి. అపోస్తుల కార్యములు, దేవునికి స్తోత్రం. చేతులు పైకి అడిగాలి, చెప్దాం హల్లెలూయా. మీ యవ్వనులకు దర్శనములో కలుగును. దర్శనము చాలా ముఖ్యం. ముందు జరిగేది మనకు తెలియాలి. తెలియకుండా మనం ఎంత భక్తి చేసినా, తెలియకుండా ఎంత ప్రార్థన చేసుకున్నా, తెలియకుండా ఇంతగా మనం దేవునికి నమ్మకస్తులను ఉపయోగం లేదండి. ఆ దర్శనం కావాలి ముందు. దానియేలు మంచి దర్శన వరము కలిగిన వాడు. దానియేలు మంచి దర్శన వరము కలిగిన వ్యక్తి. ఆమేన్. మన జీవితంలో కూడా దర్శన వరము కావాలండి. ఆ దర్శన వరము చేత మనం నింపబడాలి. పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి కాబట్టి, ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి, ఎలా మారిపోతుందో సమాజం తెలియదు కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కాపాడుకోవటం కాదు, మనం ఇతరులను కాపాడే వారికి రక్షించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. అందుకని పరిశుద్ధాత్మని కొలిమి నీ కొరకు పెట్టబడి ఉంది. ఆ కొలిమిలో నువ్వు కాల్చబడాలి. ఆ కొలిమిలో నువ్వు నునుపు చేయబడాలి. ఆ కొలిమిలో నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుడు నిన్ను ముద్దాడాలి. ఆమేన్. అందుకని ఏమంటాడండి, ఎఫ్రాయిము నా ఇష్టమైన ముద్దు బిడ్డ. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము నా ఇష్టమైన ముద్దు బిడ్డ, ఇష్టమైన ముద్దు బిడ్డ.
దేవునికి ఇష్టమైనటువంటి ముద్దు బిడ్డ ఎవరండి? ఎఫ్రాయిము. ఈ రోజున మనుషులుగా మనం ఇష్టం కాకపోయినా ఇష్టమైన, గుర్తుపెట్టుకోండి, అది నగ్న సత్యం. కొంతమందికి ఇష్టంగా ఉంటాం, మరి కొంతమందికి ఇష్టంగా ఉండలేం. అర్థం చేసుకుని, కొంతమందికి మనం వాళ్ళకి ఇష్టంగా ఉన్నట్టు ఉంటాం, ఇష్టం కాకుండా ఉన్నట్లు కూడా ఉంటాం. మనుషులకు నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం కాకపోయినా, మనుషులకి విరోధముగా మాట్లాడినా, ఏమండి, ఏ పరిస్థితుల్లో దేవునికి నీకు సత్సంబంధం ఉంది. ఆమేన్. కారణం, నీ బొడ్డును కత్తిరించిన వాడు నా దేవుడు. ఆమేన్. గనుక దేవునికి మనం ఎలా ఉన్నాం? అది దేవునికి ఎలా ఉన్నాం? భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైనది. నీతిమంతుల భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైనది. మరి అయ్యగారు మరణం దేవుని దృష్టికి విలువగా మార్చబడింది. చూడండి, మరి హతసాక్షిగా మార్చబడ్డాడు. నిన్న మన పొన్నూరులో ఫ్లెక్సీ కట్టారు ఐలాండ్ సెంటర్లో. క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడారు అయ్యగారు అని పెట్టారు. బ్లడ్ అంతా కారిపోతూ ఆయన బొమ్మ కూడా వేశారు. చూడండి, ఈ రాత్రి మనం జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. లోకానికి లోకం మనల్ని అంటది, నువ్వు నాకు ఇష్టడు, లోకం మనల్ని ఏదేదో చేస్తుంది. అది కాదు కావాల్సిన మన దైవానంద జీవితంలో. దేవునికి మనం ఇష్టమైన వ్యక్తులుగా మార్చబడాలి. కొలిమిలో నువ్వు నేను కాల్చబడాలి. ఆమేన్. దయచేసి మోకరించండి, కళ్ళు మూయండి. ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి 2 చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా, పెద్దగా చెప్దా. చేతులు పెద్దగా చెప్దా. అందరం చెప్దా. ఆమేన్. ప్రభు జ్ఞాపకం చేసుకొని మరి సేవకులైనటువంటి మాకు